ఎండు చేపల కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు చేపల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఎండబెట్టిన చేపలండి. చూడండి, ఎండు చేపలు, వట్టి చేపలని కూడా అంటారు. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళలో వేసుకుందామండి. హాట్ వాటర్, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని ఈ వాటర్లో వేసేసుకుందాం. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలండి. ఆనియన్ ముక్కలు కూడా కాస్త ఉడికిన తర్వాత ఆయిల్లో 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. అవి కాస్త ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, తగినంత సాల్ట్ వేసుకున్నాను. మూత పెట్టి ఆనియన్స్ ఆయిల్లో కాస్త ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ముందుగా వేడి నీళ్ళలో పెట్టుకున్న ఎండు చేపల్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్లో కాస్త ఉడకనివ్వాలండి ఎండు చేపల్ని. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుందాం. 3 స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు తీసుకున్నాను. మనం చింతపండు రసం కూడా వేస్తాం కాబట్టి టమాటాలు ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ టమాటాలు కాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం. ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు రసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న ఎండు చేపల క్వాంటిటీని బట్టి మీరు పులుసు అనేది వేసుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకొని వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మన ఎండు చేపల కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీంట్లో ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి. అలాగే జీలకర్ర, మెంతుల పౌడర్ కూడా కొద్దిగా వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. చూడండి, మన ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, చివరగా కొత్తిమీర వేస్తున్నాను. అంతే అండి, ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.